మా ఫ్రెండ్ దగ్గర డిఎస్ఎల్ఆర్ ఉంది, తెచ్చేస్తా, ఫోటోషూట్ ప్లాన్ చేద్దాం. అప్పటి వరకు దయచేసి ఆ పౌట్లు సెల్ఫీలు పెట్టకు. పౌట్ బాగానే ఉంటుంది కదా, ఏంటో ఈ అరే ఏంట్రా వాట్సాప్లో ఫ్యామిలీ గ్రూప్ టార్చర్, ఇన్ని మెసేజ్ ఉన్నాయండి. నేను కూడా ఉన్నా గ్రూప్లో, మ్యూట్ చేసి ఆర్కైవ్ చేయి, పీస్ఫుల్గా ఉండొచ్చు. బట్ అసలు అంతలా మాట్లాడుకోవడానికి ఏముంటాయొచ్చు? నిజమే. చూద్దాం ఆగు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ ఏకాదశి. హ్యాపీ అక్షయ తృతీయ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. అది కూడా తెలుగులో. ఇంగ్లీష్ వర్డ్స్ ఎందుకు తెలుగులో రాయడం? హ్యాపీనెస్ ని స్ప్రెడ్ చేద్దామని. హ్యాపీనెస్. ఇదిగో మన స్పాంబాబు ఏదో టెక్స్ట్ చేశాడు చూడు. ఏం చేశారు? బాబాయ్ పాపడాలు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి కరోనా వైరస్ చచ్చిపోతుందని తెలుసుకున్న పరిశోధకులు. ప్రపంచం మొత్తంలో కరోనాకి ఫస్ట్ వ్యాక్సిన్ కనుక్కున్నందుకు గాను ఇండియాని అభినందించిన WHO. ఇదేం చూసావు, ఇంకా ఉంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడే శుభవార్తని అన్ని వాట్సాప్ గ్రూప్లకు ఫార్వర్డ్ చేయండి. ఒరే అస్సలు ఇట్లాంటి న్యూస్ విని ఎంతమంది మోసపోతారు చెప్పు. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్ అజ్జు. అస్సలు వీళ్ళందరూ న్యూస్ చూడండి అని మనకే చెప్తారు, మళ్ళీ ఇట్లాంటి ఫేక్ న్యూస్ అన్ని వాళ్ళే పంపిస్తారు. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. ఈ ప్యాటర్న్ ఏందో అర్థం కాదు నాకు. ఇది కూడా కాదే, దీనికి మన వాళ్ళ రిప్లైలు నెక్స్ట్ లెవెల్. ఏంటి? ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మొత్తానికి మహమ్మారి పీడ వదిలింది. ఇది ఇంకా హైలైట్. అయితే ఇంకా ధైర్యంగా మాస్క్ లేకుండా బయట తిరిగే రోజులు రానే వచ్చాయన్నమాట. ఎవరి మా తల్లి? మన తల్లే. మమ్మీ. అసలు మమ్మీ ఎంత ఇరిటేటింగ్ అజ్జు. అసలు సెన్స్లెస్ గా బిహేవ్ చేస్తుంది అనిపిస్తుంది నాకు సమ్ టైమ్స్. ఇలా జలకిస్తా చూడు. WHO ఇచ్చిన ఆదేశం ప్రకారం బాబాయ్ పాపడాలు ఇంకా టెస్టింగ్ పూర్తి చేసుకోలేదు. అయితే మెసేజ్లు ఫార్వర్డ్ చేయడం ఎక్కువగా ఉండడం వల్ల కరోనా వచ్చే అవకాశం రెట్టింపు అవుతుంది. సెట్ అవుతారు. వెంటనే దీన్ని అన్ని వాట్సాప్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేసి ఇంకా మీదట ఎప్పుడు ఏది ఫార్వర్డ్ చేయకండి. సెండ్. ఓ షిట్. సెట్ అయిపోతుంది మమ్మీ. అసలు అప్పటి నుంచి కాల్ వెయిటింగ్ పనికి మాలిన నేషాలన్నీ వేస్తారు. ఒక ఫోన్ ఉండదు, పాడుండదు. అమ్మ ఫోన్ చేస్తుంది, ఫోన్ ఎత్తచ్చు కదా అని లేదా వీడికి. అస్సలు ఏమే ఎంత కోపం వస్తుందంటే నాకు 10 సార్లు చేసిన అసలు ఎత్తడు. రాని చెప్తా, కాలు ఇరగొట్టి ఇంట్లో కూర్చోమని చెప్తా. ఎప్పుడు చూడు ఆ పబ్జి ఆడుకుంటా ఫోన్లోనే పడుంటాడు, రాత్రిపూట పండుకోడు. అసలు ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడో ఏందో నాకైతే నమ్మకమే లేదు. చేదాడిపోతున్నారు ఈ పిల్లలు ఈ కాలంలో. అసలు ఏంది మా నీ ప్రాబ్లమ్? అసలు ఎందుకు ఇట్లా డౌట్లు ఉంటాయి నీకు మా పైన? నాకు అర్థం కాదు. అసలు వాడు ఏం చేస్తున్నాడో తెలుసా నీకు? తెలుసా? అసలు తెలిసి మాట్లాడతావా? ఏం చేస్తాడు చెప్పు. తెలీదు, తెలుసుకుంటా చెప్పు. వాడు లండన్ లో ఒక యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ అప్లై చేశాడు. లండన్ లో. ఏంది లండను? సో దాని గురించే పని చేస్తున్నాడు రోజు ఫోన్లో, ల్యాప్టాప్ లో. సినిమాలు చూస్తున్నాడు అనుకుంటున్నావా? రాత్రంతా పడుకోకుండా ఏం పని చేస్తున్నాడు అనుకుంటున్నావు? ఇదే అప్లై చేస్తున్నాడు. SOP రాసుకుంటున్నాడు. SOP అంటే తెలుసా? నీ డైలీ సోప్లు సీరియల్లు కాదు, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఎందుకు రావాలనుకుంటున్నాడు, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడో అవన్నీ రాయాలి. అవునా?